తెలంగాణకు గుమ్మం లాంటి ఆ జిల్లాలో రాజకీయం వెరీ డిఫరెంట్. అందులోనూ జిల్లా మొత్తం ఒక ఎత్తు అయితే అక్కడ మాత్రం మరీ డిఫరెంట్. ఆ ఇలాఖాలో ఉన్నది మామూలు నాయకుడు కాదు, రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తి. అలాంటి చోట కొత్తగా రాజుకున్న చిచ్చు కలకలం రేపుతోంది. ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేస్తూ ఎర్రదళంలో ఒక వర్గం చేస్తున్న ఆందోళన అగ్గికి ఆజ్యం పోసినట్టుగా తయారైంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోందో చూద్దాం. మదిరలో పొలిటికల్ మంటలు, భట్టిని టార్గెట్ చేసిన సిపిఎం, డిప్యూటీతో ఎర్రదళం డిషం. హత్య రాజకీయమా, కక్ష రాజకీయమా? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఇలాఖాగా ఉన్న మదిర నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. భట్టి విక్రమార్క వర్సెస్ సిపిఎం అన్నట్టుగా లోకల్ రాజకీయం నడుస్తోంది. గత కొంతకాలంగా డిప్యూటీ సీఎం ని టార్గెట్ చేస్తూ సిపిఎం నాయకులు ఆందోళనలు చేపట్టడం, తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టడం పొలిటికల్ గా హీటు పెంచేసింది. స్థానిక సిపిఎం నేత సామినేని రామారావు హత్యతో ఈ వ్యవహారం మరింత హీటెక్కి పరిస్థితి చేయిజారిపోతున్నట్టు కనిపిస్తోంది. ఈ హత్య వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారని సిపిఎం నాయకులు ఆరోపిస్తుంటే, కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ ఎరుపు దళంపై ఎదురుదాడి చేస్తున్నారు లోకల్ కాంగ్రెస్ నేతలు. దీంతో మదిరలో రాజకీయంగా అసలేం జరుగుతోంది అన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వామపక్షాలతో వారు ఏమైనా నడుస్తోందా అంటే రాష్ట్రమంతా అధికార కాంగ్రెస్ కు అవి మిత్రులుగానే ఉన్నాయి. కాకపోతే సిపిఐ అధికారికంగా కాంగ్రెస్ తో కలిసి ఉంటే సిపిఎం మాత్రం అంశాల వారీగా మద్దతు తెలుపుతూ బయట నుంచి దోస్తానా చేస్తోంది. అయితే భట్టి ఇలాఖా మదిర నియోజకవర్గంలో మాత్రం ఈ బంధం కాస్త డిఫరెంట్ గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంటే, ఖమ్మం జిల్లాలో మాత్రం కమ్యూనిస్టులు ఆ పాత్ర పోషిస్తున్నట్టు కనబడుతోంది. దీనికి కారణం ఇక్కడ ఎర్రన్నలు కాస్త బలంగా ఉండటమే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకుని బరిలో నిలిస్తే దాన్ని విభేదించిన మరో ఎరుపుదళం సిపిఎం మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో రెండు వామపక్ష పార్టీలు జట్టు కట్టడం విశేషం. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మరోసారి ఈ పొత్తుల వ్యవహారం తెరమీదకొచ్చింది. మరోసారి కాంగ్రెస్ సిపిఐలు కలిసి పనిచేస్తే సిపిఎం బీఆర్ఎస్ తో జట్టు కట్టింది. అలా మరోసారి భట్టి అడ్డాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సిపిఎంల మధ్య వార్ గట్టిగానే నడుస్తోంది. కాంగ్రెస్ కు ధీటైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నట్టుగానే సిపిఎం నేతల తీరు కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు అగ్గిపుట్టిస్తున్నాయి. అయితే ఇది ఇప్పటికిప్పుడు కొత్తగా మొదలైంది కాదు. కొన్ని నెలల క్రితమే ఈ కిరికిరికి రూట్ పడింది. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య జరగడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇది ఖచ్చితంగా పొలిటికల్ మర్డర్ అని, హత్య వెనుక కాంగ్రెస్ నేతలు హస్తం ఉందని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమకు భట్టి విక్రమార్క అండదండలు ఉన్నాయని బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నా, ఈ హత్య కేసు విచారణలో పురోగతి కనిపించకపోవడం పట్ల కమ్యూనిస్టులు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలపైన, భట్టిపైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. అయితే వాటిని కాంగ్రెస్ నేతలు ఖండాలుగా ఖండిస్తున్నారు. హత్య జరగడం విచారకరమని, దీని వెనుక ఎవరున్నా పోలీసులు వదిలిపెట్టారని చెబుతున్నారు. సిపిఎం నేతలు కావాలని ఈ అంశాన్ని భట్టికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ హత్య కేసు రచ్చ కొనసాగుతున్నప్పుడే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఈ అంశానికి మరింత బలంగా రాజకీయ రంగు అంటుకుంది. సిపిఎం, బీఆర్ఎస్ కలిసి మదిర నియోజకవర్గంలో పోటీ చేసి కొంతవరకు ప్రభావం చూపగలిగాయి. కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల మద్దతుదారులు కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల సందర్భంగానే కాంగ్రెస్, సిపిఎం శ్రేణులు పలుచోట్ల బాహాబాహికి దిగాయి. సిపిఎం నేతలు, కార్యకర్తలపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో రెండు పార్టీల మధ్య వ్యవహారం మరింత చెడింది. కావాలనే తమను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ మదిరలో నిరసన ర్యాలీ నిర్వహించారు సిపిఎం నేతలు. భట్టి విక్రమార్క తమను ఎంత అణిచివేయాలని చూసినా మరింత ఎరుపెక్కి బలపడతామంటూ సవాల్ విసిరారు. ఈ అక్రమ కేసులు ఎత్తేసి హత్య కేసులో నిందితులను అరెస్టు చేయాలని ఇప్పటికే పోలీసులను డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మరి మదిరలో ఉప్పు నిప్పులా మారిన సిపిఎం, కాంగ్రెస్ల జగడం మున్ముందు ఎటు దారి తీస్తుందో చూడాలి.